ఈ సర్వోన్నతమైన దేవుడు మన సర్విచ్చిన మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు, అందుకని 21వ వచనం చెప్తారు ఒక మాట, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఎందుకు చేశాడు, ఎందుకు విడిపించాడు, ఎందుకు సమాధాన పరుచుకున్నాడు, ఎందుకు దేవుని సొత్తుగా మార్చుకున్నాడు, సమస్తము జరిగించిన దేవునికి ఎందుకు సొత్తుపరుచుకున్నాడు, ఎందుకు అనగా పాపముతో శాపముతో లోకములో అంధకరముతో చీకటికరముతో బ్రతుకుతున్న మనలను దేవుడు ఎవరో వెరగగా, దేవుని యొక్క మార్గము తెలియక, దేవుని ఉద్దేశం వెరగక, పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా బ్రతుకుతున్న మనలను ప్రేమించి ఆయన కనికరించి కటాక్షించి ఆయన పరిశుద్ధమైన నామను బట్టి మన కరుణించి అదేమనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మన కోసమైనా సిలువ వేయబడ్డాడు, మన కొరకైన బలిగా మార్చబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరా, క్రీస్తుని అంగీకరించడం అంటే మనకేదో వచ్చే ధనం ఒకటే కాదు, కావలసింది పరలోక ధనము కావాలి. పరిశుద్ధాత్మ దేవుని కలిగి జీవించడం అనేది దేవుడు కోరుకున్నవాడు. దేవుని మాట గొప్పదే, దేవుని సన్నిధి గొప్పదే, ఈ సర్వోన్నతమైన దేవుని ఉద్దేశం గొప్పదే.